హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ ద రేస్ 3 ట్యుటోరియల్ యువర్ శ్రీనివాస్ సార్. ఈరోజు మనం చర్చించేటటువంటి టాపిక్ ఏంటంటే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. దీని ఏంటి సార్ ఈ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం? దీని నుంచి ఒక బిట్ గ్యారంటీ, వెరీ సింప్లిఫై ఈజీ మెథడ్ చెప్తా. ఒక బిట్ గ్యారంటీ వస్తుంది. సో ప్లీజ్ బి కాన్సన్ట్రేటెడ్. సో సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని మొట్టమొదట ఎవరు ప్రతిపాదించారంటే ఇక్కడ నా ఉందండి, జా జీన్ పియాజే. ది క్లూ సైకాలజీ ఫస్ట్ క్లూ. సో జా ఇక్కడ ప్రపోజ్డ్ బై జీన్ పియాజే ఈజ్ అన్ స్విట్జర్లాండ్ సైంటిస్ట్. జా ఇక్కడ కూడా జా వచ్చిందండి. జా 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 సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని జీన్ పియాజే సో స్విట్జర్లాండ్ శాస్త్రవేత్త పెట్టడం జరిగింది, ప్రతిపాదించారు. మరి ఈ సంజ్ఞానాత్మకం అంటే ఏంటి సార్? సంజ్ఞానాత్మకం అనగా ఏంటి? వ్యక్తి తనకు మరి చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను సరిగ్గా అవగాహన చేసుకోవడం, తెలుసుకోవడంని మనం ఏమంటాం? సంజ్ఞానాత్మకం అంటాం. మరి ఈ సంజ్ఞానాత్మకంలో చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశం ఉందండి. అది ఏందో తెలుసా? స్కీమాట. డైరెక్ట్ బిట్ అడుగుతాడండి. స్కీమాట ఏ వికాస సిద్ధాంతం, లేకుంటే పరిసరాలతో ఉన్నటువంటి వస్తువులతో సర్దుబాటు చేసుకోవడాన్ని మనం ఏమంటాం? ఆప్షన్స్ ఇస్తాడండి, చాలా జాగ్రత్తగా. సో ఈ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో స్కీమాట అనేది చాలా ముఖ్యమైన అంశం. మరి స్కీమాట అంటే ఏంటి సార్? పరిసరాల్లో ఉన్నటువంటి రకరకాల వస్తువులు ఉంటాయి కదా, ఆ వస్తువులతో మనం ఏ విధంగా సర్దుబాటు చేసుకుంటామో దాన్ని మనం ఏమంటాం? స్కీమాట అంటాం. మరి చిన్న పిల్లవాడి నుంచి స్టార్ట్ అవుతుందండి. ఫస్ట్ ఏంటి సార్? చండు పాలను తాగడం కానీ, మరి పట్టుకోవడం కానీ, ఇంకా తన్నుతాడు కదా, తన్నడం కానీ, లేకుంటే కొట్టడం, ఇట్లా కొడతాడు, అవునా? ఈ విధంగా మొట్టమొదట శిశువుకు స్కీమాటతోనే మార్పు జరుగుతుంది. ఏంటి సార్? సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం మార్పు జరగాలి అంటే కంపల్సరీ స్కీమాటలో మార్పు జరగాలి. ఇది సంజ్ఞానాత్మక మార్పు జరగాలి, వికాసం జరగాలంటే స్కీమాటలో మార్పు జరగాలి. స్కీమాటలో మార్పు జరగాలంటే అనుకూలత, వ్యవస్థీకరణ జరగాలి. జాగ్రత్త, సీక్వెన్స్. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, స్కీమాట. స్కీమాట నుంచి అంటే ఏంటి సార్? అంటే అనుకూలత లేక వ్యవస్థీకరణం అనేది జరగాలి. మరి ఈ అనుకూలత లేక వ్యవస్థీకరణం అంటే చూద్దామా? నెక్స్ట్ అనుకూలత, అడాప్టేషన్ గురించి చర్చిద్దాం. అనుకూలత ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుందండి. అది సాంశీకరణం, ఇంకోటి అనుగుణ్యం. సో సాంశీకరణంని మనం ఏమంటామంటే అసిమిలేషన్ అంటామండి. సో సాంశీకరణం అంటే సంశ్లేషణ. మరి అంటే ఏంటి సార్? కొత్త విషయాలు పాత విషయాలతో పోల్చాలి. సో ఎగ్జాంపుల్ చెప్తే ఈజీగా అర్థమవుతుందండి. విమానం చూడగానే పక్షి అనుకోవడం. అతనికి చిన్నపిల్లవాడికి విమానం తెలియదండి, పక్షి మాత్రమే చూస్తాడు. అమ్మ అక్కడ ఉన్నాయి పక్షి అనేది. సో విమానం అనేది ఏ విషయం అండి? కొత్త విషయం. సో ఇది కొత్త విషయం. పక్షి అనుకోవడం అనేది పాత విషయం కదా, అవునా కదా? సో ఇక్కడ కొత్త విషయం అనేది విమానం చూడగానే పాత విషయాలతో పోల్చుతున్నా, విమానం కూడా పక్షేమో అని పోల్చుతాడు. రెండవది, గాడిదను చూసి కుక్క అనుకోవడం. అతనికి తెలుసు చిన్నప్పుడు కుక్క పట్టిస్తా అని అంటాం కదా మనం, అవునా కదా? అంటే గాడిదకు 4 కాళ్ళు ఉన్నాయండి, 4 కాళ్ళు ఉన్నాయి కాబట్టి కుక్క కూడా ఏమనుకుంటా అంటే కుక్క, బహుశా గాడిద కూడా కుక్కనేమో అనుకుంటాడు. దీనికి కూడా ఎందుకుంటాయి? 4 కాళ్ళు ఉంటాయి. సో ఇది కొత్త విషయం, ఇది పాత విషయంతో పోల్చడం, దాన్ని మనం ఏమంటాం? సాంశీకరణం అంటాం. ఓకే. సో నెక్స్ట్ రెండవది ఏంటంటే అనుగుణ్యం లేక సానుకూలత. దీన్ని మనం ఏమంటాం? అకామిడేషన్. అంటే ఏంటి సార్? చూద్దాం. ఇక్కడ గాడిదని చూసి కుక్క అనుకున్నాడు కదా, అవునా? గాడిదని చూసి కుక్క అనుకున్నటువంటి ఆ పిల్లవాడికి ఏమనిపించింది అంటే దాని ఆకారం చూసాడు, రంగు చూసిండు, ధ్వని చూసాడు. ఇది గాడిద ఆకారం వేరు, కుక్క ఆకారం వేరు, గాడిద ధ్వని వేరు, కుక్క ధ్వని వేరు, కాబట్టి గాడిద కుక్క వేరు వేరే అనేటువంటి భావన తెచ్చుకోవడాన్ని మనం ఏమంటాం? అనుగుణ్యం లేక సానుకూలత. సో
సో ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇచ్చిన కదండి. ఏంటి సార్? శిశువు పరిసరాలకు అనుకూలంగా మలుచుకోవడం. చుట్టూ ఉన్నటువంటి శిశువు ఏం చేసిండు? పరిసరాలకు అనుకూలంగా మలుచుకోవడం. అది సాంశీకరణమా అనుగుణ్యమా చెప్పండి? రైట్. దీన్ని మనం ఏమంటాం? సాంశీకరణ. రెండవది, ఆ చుట్టూన్నటువంటి పరిసరాలకు అనుగుణంగా ఏం చేసిండు? అతను మార్పు చెందిండు. ఆ మార్పు చెందడాన్ని మనం ఏమంటాం? సాంశీకరణమా అనుగుణ్యమా? సో ఇక్కడ ఏంటండి చెప్పండి? అనుగుణ్యం. సో నెక్స్ట్ అనుకూలత తర్వాత నెక్స్ట్ ఏంటండి? వ్యవస్థీకరణ. ఆ వ్యవస్థీకరణని ముఖ్యంగా మనం ఏమంటామంటే ఆర్గనైజేషన్ అంటాం. అయితే శిశువు ఏం చేశాడంటే కొత్త స్కీమ్ ఆట రూపొందించుకున్నాడు. ఆ కొత్త స్కీమ్ ఆట రూపొందించుకున్న తర్వాత ఇతర స్కీమ్ ఆటలతోని మెల్లిగా జత చేసేయడు. ఆ జత చేసి ఒక పరస్పరమైనటువంటి ఒక మంచి అవగాహనగా చేసేయడు. దృఢమైన పరస్పర సంబంధం గల సంజ్ఞానాత్మక వికాసం పెంపొందించేది. దాన్ని మనం ఏమంటామంటే వ్యవస్థీకరణం అంటాం. అంటే ఒక స్కీమ్ ఆటకు మరొక స్కీమ్ ఆటకు రెండింటిని జత చేసి ఒక మంచి అవగాహన పెంపొందించుకున్నాం. దాన్ని మనం ఏమంటాం? వ్యవస్థీకరణ అంటాం. సో చూడండి, మనకు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ పిల్లవాడు అప్పుడు ఏం చేస్తాడు? ఒక్కొక్క జ్ఞానేంద్రియం ఉపయోగిస్తాడు. మెల్లమెల్లగా చూడడం, చేయడం, వినడం. అవునా? ఇది పుట్టినప్పుడు ఒక్కొక్క జ్ఞానేంద్రియం ఉపయోగించడం. ఆ తర్వాత వయసు మెల్లమెల్లిగా పెరిగినప్పుడు 5 రకాల జ్ఞానేంద్రియాలన్నింటినీ కూడా ఉపయోగించుకోవాలి. అవునా? దీన్ని మనం ఏమంటాం? వ్యవస్థీకరణ అంటాం. సో నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఉన్నటువంటి 4 దశల గురించి చర్చిద్దాం. 4 దశలు ఉన్నాయండి. దీన్ని గుర్తుంచుకోవడం కూడా చాలా ఈజీ మెథడ్ అండి, చాలా ఈజీ. ఏవి సార్? జ్ఞానేంద్రియ లేక సంవేదన చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త అమూర్త ప్రచాలక దశ. సో ఇవి గుర్తుంచుకోవడం ఎలా సార్? చూడండి, ఈజీ. ఫస్ట్ 2 గుర్తుంచుకోవాలి. 0 to 2 years. 2కు మనం ఏం చేయాలండి? 5 యాడ్ చేయాలి. 2, 5, 7. 2 to 7 years. మళ్ళీ 4. సో వాట్ సార్? 7కు 4 years యాడ్ చేస్తే 11 years. మళ్ళీ 5. వాట్ సార్? 11కు 5 యాడ్ చేస్తే 16 years. అంటే వెరీ సింపుల్. 2, 5, 4, 5 గుర్తుంచుకుంటే చాలా ఈజీ. 4 దశల యొక్క ఇయర్స్ అడుగుతాడు, డైరెక్ట్ అడుగుతాడు. బెట్టు. జ్ఞానేంద్రియ సంవేదన చాలక దశ ఏ సంవత్సరం? మూర్త అమూర్త ప్రచాలక దశ ఏ ఇయర్? సో గుర్తుంచుకోవాలి, వెరీ సింపుల్. సీక్వెన్స్ జాగ్రత్తగా. జ్ఞానేంద్రియ పూర్వ, మూర్త, అమూర్త. 2, 5, 4, 5. That's it. So let's start. The first one is జ్ఞానేంద్రియ లేక సంవేదన చాలక దశ. దీన్ని సెన్సరీ మోటార్ స్టేజ్ అని కూడా అంటాం. ఎంత డ్యూరేషన్ ఆఫ్ పీరియడ్ ఎంతండి? 0 to 2 years. సో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా 2 దశలు చాలా హార్డ్ ఉంటాయి. ఒకటి జ్ఞానేంద్రియ పూర్వ ప్రచాలక, ఇక మూర్త అమూర్త చాలా ఈజీ. సో దీన్ని కాన్సన్ట్రేషన్ చేయడానికి చాలా లెంతీగా ఉంది సార్ అంటే షార్ట్ కట్ క్లూ ఇచ్చారండి. ఒక కోడ్ ఇచ్చాను, ఊత వయ ఆ. ఇక్కడ యారో మార్క్ కూడా ఇచ్చాను. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ ఇచ్చానండి. డైరెక్ట్ డెబిట్ అడుగుతాడు. శిశువుకు అహం ఏ నెలలో కేంద్రీకృతం అవుతుంది? డైరెక్ట్ డెబిట్ 10వ నెల. జాగ్రత్త గుర్తించండి. 10వ నెలలో అహం కేంద్రీకృతం అవుతుంది. సార్ ఇక్కడ కోడ్ ఇచ్చాను కదా, ఫస్ట్ దీని గురించి చెప్తాను. ఆటోమేటిక్గా కోడ్ ఈజీ మెథడ్ని తెలుసుకుందాం. ఓకేనా? రైట్ సార్, ఇది కూడా మాకు క్లూ కావాలా సార్? చూద్దాం. 4 1 4, 1 నుంచి 4 నెలలు. నెక్స్ట్ 4 2 8, 4 నుంచి 8 నెలలు. 4 3 12, 1 నుంచి 4, 4 నుంచి 8, 8 నుంచి 12 నెలలు. తర్వాత 12ని డివైడ్ చేయాల. 6 6. సో 12 6 18, 18 6 24. ఇది షార్ట్ కట్ మెథడ్. చూద్దాం ఒక్కొక్క నెలల్లో అంటే 4 నెలల లోపల ఏమేమి జరిగిందో చూద్దామా. ఫస్ట్ 1 నుంచి 4 నెలల లోపల ఊహించడం, తృప్తి పొందడం జరుగుతుంది. శిశువు ఊహిస్తాడు. ఏదో ఊహిస్తాడు అంటే తల్లి తన దగ్గరికి తీసుకుని అనుకోండి, తీసుకోగానే అమ్మ పాలు ఇస్తుందేమో అని అనుకుంటాడు, భావిస్తాడు.
అలా ఊహించడం, మరి తృప్తి చెందడం. వీళ్ళు ఏం చేస్తారు మరి తెలుసుగా, చిన్నప్పుడు ఈ బొటన వేలిని నోట్లో పెట్టుకుంటారు. సో శిశువు నోట్లో వేలు పెట్టుకొని తృప్తి పొందడం, అంటే 1 నుంచి 4 నెలల్లో ఊహించడం, తృప్తి పొందడం. ఓకే, క్లియర్ ఇది. నెక్స్ట్ 4 నుంచి 8 నెలల లోపల శిశువు దృష్టి ఇక తన శరీరం నుంచి వెళ్ళిపోయి వస్తువులపైకి వెళ్ళిపోతుంది. సో ఎలా సార్, ఏదైనా వస్తువు ఊపుతారు, మనం చూసినప్పుడు చూస్తాం కదా, ఇట్లా సౌండ్ చేసేస్తాం, ఇట్లా 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 అంటాం, రకరకాల సౌండ్ని గిలక సౌండ్ చేసేస్తాం, అవునా కదా. సో ఏదైనా వస్తువును ఊపి ఆనందిస్తాడు ఆ శిశువు, అది 4 నుంచి 8 నెలలు. తర్వాత 4×3=12 అన్నాం, 8 నుంచి 12 నెలల లోపల ఇక్కడ చూడండి, జాగ్రత్త, యారో మార్క్ అయిపోయింది, శరీరం నుండి వస్తువుపైకి దృష్టి మరల్చడం. నెక్స్ట్ ఏంటిది, వా ఇచ్చాను, వా అంటే వస్తు స్థిరత్వం అనేటువంటి భావన, వస్తువు ఉంటదిగా అనేటువంటి భావన చూపిస్తుంది. అప్పుడు ఏం చేస్తాడంటే, తను దుప్పటి కప్పున్నాడు, అమ్మ ఆ దుప్పటి కప్పుతుంది కదా, కప్పినప్పుడు కింద నా బొమ్మలు ఇక్కడ ఉన్నాయా, ఎక్కడికి వెళ్ళినాయి అని చూస్తాడు. అమ్మ ఎక్కడికి వెళ్ళావు అని అమ్మ కోసం వెళ్తాడు. అంటే 8 నుంచి 12 లోపల వస్తు స్థిరత్వం అనేటువంటి భావన చేకూర్చుంది. వా, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ యా, ఇక్కడ 12ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు కదా, 6, 12కు 6 18. యా అంటే ఏంటిది, యత్నదోష పద్ధతి. అంటే ఇక్కడ వివిధ వస్తువులను పడేస్తాడు, పడేసేసి శబ్దాలు చూస్తాడు, అబ్బా ఎంత ఆనందపడ్డు, మెల్ల సౌండ్గా పడేసేసి శబ్దాలు అనుభవిస్తాడు. అరే కింద ఏంది చిన్న పిల్లవాడు కింద వస్తువులను పడే, అంటే ఆ వస్తువులు పడేసే అతను ఆనందం అవుతుంది. అది యత్న దోష పద్ధతి. మంచా చెడా, పడేయడం మంచిదా కాదా అంటే ఎటువంటి భేదాలు గమనించాడు అన్నమాట. అది 12 నుంచి 18. తర్వాత 18 నుంచి 24 లోపల అంత పరిశీలన పద్ధతి ద్వారా ఏం చేస్తాడు, ఆ వస్తువుని చిన్నగా ఉంటాడు కదా, మెల్లిగా మెల్లిగా అందుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అనమాట. అంటే శిశువు తన పరిశీలన ద్వారా సమస్యను పరిష్కారం కనుగొంటాడు. ఎలా సార్, అందాన్ని వస్తువులు అందుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే ఇక్కడ అంత పరిశీలన పద్ధతి. వా వస్తు స్థిరత్వం అనే భావన చూసారా, ఊతవయ ఆ ఫినిష్, ఊతవయ ఆ 10 నెలల్లో అహం కేంద్రీకృతం అవుతుంది. ఇది గుర్తుంచుకోవడం చాలా ఈజీ కదా. సో ఇదే జ్ఞానేంద్రియ లేక సంవేదన చాలక దశ. నెక్స్ట్ పూర్వ ప్రచాలక దశ. పూర్వ ప్రచాలక దశ, ఈ పూర్వ ప్రచాలక దశని ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అంటాం. ఇది డ్యూరేషన్ ఆఫ్ పీరియడ్ ఎంతండి, 2 to 7 years. ఇందులో ముఖ్యంగా 2 దశలు ఉంటాయండి. మొదటి దశ ఏంటంటే పూర్వ భావనాత్మక దశ, రెండవది అంతర్బుద్ధి దశ. ఇది ఒక్క నేర్చుకుంటే మిగతాది 3 మొత్తం ఈజీ. సో ఇట్స్ కాన్సన్ట్రేషన్ అండి. సో పూర్వ భావనాత్మక దశ, ఇంగ్లీష్లో ప్రీ కాన్సెప్చువల్ స్టేజ్. సో డ్యూరేషన్ ఆఫ్ పీరియడ్ ఫ్రమ్ 2 to 4 years. ఇక్కడ ఇంట్యూటివ్ స్టేజ్, సో దీన్ని 4 to 7 years. ఇక్కడ గుర్తుంచుకోవడానికి ఒక క్లూ ఇచ్చానండి, సర్వం అహం ప్రతిభ. ప్రతిభ ఉన్న వారికి కొంచెం అహం ఉంటుంది అనుకోవాలి, సర్వం అహం ప్రతిభ. ఇటు క్లూ ఏంటంటే 1, 10 అవి, దట్స్ ఇట్. సర్వం అహం ప్రతిభ 1, 10 అవి. ఆ క్లూ చేస్తే మనం ఈజీగా రాసేయచ్చు. చూద్దాం. పూర్వ భావనాత్మక దశలో 2 to 4 years అన్నాం కదా, సర్వం అహం ప్రతిభ అన్నాం కదా. ఇందులో సర్వాత్మక వాదం అనేది మొదటిది. సర్వాత్మక వాదం అంటే ప్రాణం లేని బొమ్మలకు ప్రాణాన్ని ఆపాదించడం, అదే సర్వాత్మక వాదం. సో ఇంకా ఊహాత్మక క్రీడలు కూడా ఇందులో భాగం, సర్వాత్మక భావం. నెక్స్ట్ ఏంటంటే అహం కేంద్రవాదం. అహం ఎట్లా అవుతుందంటే ప్రపంచమంతా తన చుట్టే ఉందని అహం ఏర్పడడం. చూస్తే సూర్యుడు మెల్లిమెల్లిగా నడుస్తాడు, ఆ సూర్యుడు కూడా తనతోనే ప్రయాణిస్తాడు కావచ్చు అనుకుంటాడు. ఆయన మెల్లిమెల్లిగా నడుస్తుంటే సూర్యుడు కూడా సూర్యుడు నాతోనే వస్తున్నాడా అనుకుంటాడు. కానీ సూర్యుడితో మనం పోతామా కదా. సో అలాంటి అహం కేంద్రీకృతం కావడం. నెక్స్ట్ ప్రతిభాత్మక ఆలోచన.
ఒక వస్తువును వేరొక వస్తువుగా భావించి ఆటలాడడం. చూడండి, ఒక చిన్న చెక్క ముక్కలు ఇస్తాం, చిన్నప్పుడు చెక్క ముక్కలు ఇస్తాం కదా, ఆ చెక్క ముక్కలు ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే అది సైకిల్ అనుకుంటాడు, గుర్రం అనుకుంటాడు, అని పోయింది అనుకుంటాడు అనుకోడా, సైకిల్ పోతుంది అనుకుంటాడు, అవునా కదా. సో అలాంటి 3 భావనలు, సర్వాత్మకవాదం, అహం కేంద్రవాదం, ప్రతిభాత్మక ఆలోచన, ఈ 3 కూడా పూర్వ భావనాత్మక దశగా మనం తెలుసుకోవాలి. సో డ్యూరేషన్ సర్వం అహం ప్రతిభ. ఓకే, నెక్స్ట్ అంతర్బుద్ధి దశ. సో ఇంట్యూటివ్ స్టేజ్ 1-10 అవన్నాం, 4 to 7 years అని చెప్పాం. ఇక్కడ 1 అంటే ఏకమితి, యూనిడైమెన్షాలిటీ అంటే ఏంటి సార్, ఒకే కోణంలో ఆలోచిస్తారు. ఏదైనా ఒక బాబు పాపం తీసుకున్నట్టయితే మనం నీ పేరేంటి నాన్న చెప్పు అంటే పేరు చెప్తాడు. తర్వాత మీ అమ్మ కొడుకు పేరేంటంటే ఏమో నాకు తెలియదు అంటాడు. రెస్పాన్స్ 0. నెక్స్ట్ రెండవది పదుల పరిచయ భావన, పదుల పరిచయ భావన. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే కన్జర్వేషన్ అంటారు. సో ఏంటి సార్, వస్తువును బాహ్యంగా ఏమైనా చేంజ్ చేసినట్టు ఉంటుంది, దాని లక్షణం అనేది అలాగే ఉంటుంది అనేటువంటి భావన తెలుసుకోలేదు. 2 బంకమట్టలు ఇద్దాం, సమాన పరిమాణం ఉంటుంది బంకమట్టలు తీసుకుంటే అది ఏమనుకుంటా అంటే కొంచెం ఒకదాన్ని మెల్లిగా సాగదిద్దాం అనుకో, సాగదీస్తే అమ్మో ఏది పెద్ద అంటే ఇదే పెద్ద అంటాడు. అంటే సమాన పరిమాణంలో మొత్తం సేమే, కానీ ఒకదాన్ని పెద్దగా చేసినాం, ఇట్లా పెద్దగా చేసాగానే ఆమె ఏమనుకుంటా అంటే ఇది సాగదీసినాం కాబట్టి ఇది పెద్దది, ఇది చిన్నది అనుకుంటాం. అలాంటి భావన ఉంటే దాన్ని మనం ఏమంటాం అంటే పదిల పరిచే భావన అంటాం. 1 అయిపోయింది, ఏకమితి, 10 పదిల పరిచే భావన. అవిపరిహాత్మక భావన లోపం, దీన్ని ఇర్వెర్సిబిలిటీ అంటాం. ఏంటి సార్, ఇక్కడ 2 బంకమట్టలు తీసుకుందాం, 2 బంకమట్టలు, ఇదొకటి. ఈ బంకమట్టిని ఏం చేద్దాం, కొద్ది ఆకారం మార్చేసినాం. ఈ ఆకారం మార్చగానే ఏమనుకుంటాడు, ఏది పెద్దది అంటే సార్ ఇదే పెద్ద సార్ అంటే ఆకారం మార్చింది పెద్దది అనేటువంటి ఒక భావన నేర్చుకుంటాం. కానీ కాకపోతే 2 కూడా సేమే కదా సార్ అంటే అక్కడ తెలుసుకోవడం. ఈ విధంగా పరిమాణం, ఇది ఆకారం, ఆకారం అని గుర్తుంచుకోవాలి. అవిపర్యాత్మక భావన రూపం. పరిమాణం, పదిల పరిచేటువంటి భావన తెలుసుకోవాలి. సో అర్థమైంది కదా. ఇక్కడ పూర్వ భావనాత్మక దశలో సర్వాత్మకవాదం, అహం ప్రతిభ. ఇక్కడ అంతర్బుద్ధి దశలో 1, 10 అది, ఇది సైకాలజీలో. నెక్స్ట్ మూడవది మూర్త ప్రచాలక దశ. దీన్ని కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అంటాం. దీన్ని మరొక విధంగా అనియత ప్రచాలక దశ. డ్యూరేషన్ ఆఫ్ పీరియడ్ ఫ్రమ్ 7 to 11 years. సార్ మూర్త అంటే కళ్ళ ముందు కనిపించేది నిజం. ఇక ఏదైనా కళ్ళ ముందు కనిపించేది చెప్పినాం అనుకోండి, అది అర్థం కాదు. సో మూర్త అనగానే గుర్తుంచుకోవాలి, ఇక్కడ ఆ అని యాడ్ చేసుకోవాలి. అనియత ప్రచారక, జాగ్రత్తగా మూర్త అడగకుండా ఏమంటాడు, అనియత ప్రచారక దశని ఇస్తాడు, జాగ్రత్తగా. ఆగమ నిగమాత్మక ఉపగమాలు ఇందులో యూజ్ చేయబడతాయి. మూర్త ప్రచారక దశ ఆప్షన్స్ మనకేమిస్తాడండి, అనియత ప్రచారక దశ ఇస్తాడు, చాలా జాగ్రత్తగా. సో ఇక్కడ తార్కిక ఆలోచన ఎలా ఉంటుందంటే మూర్తంగా ఉన్నదే ఉంటుంది అనమాట, కళ్ళ ముందు కనిపించేదే నిజమంటాడు. సమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 3 వ్యక్తులను నిలబెట్టినాం అనుకోండి, ఒకటి ఏబిసి. అందులో ఎవరు పెద్దలు ఉన్నారంటే ఒకరు హైట్ ఉన్నారని పెద్దలు ఉన్నారు, పెద్దలు అంటారు. కొద్దిగా తక్కువ అని తక్కువ అంటాడు, చిన్నవాడు అంటాడు. కానీ ఒక వాక్య రూపంలో ఇచ్చినాం అనుకోండి, బాలకృష్ణ, శ్రీనివాస్, సంతోష్ కుమార్ అని ఇట్లా ఈ ముగ్గురిట్లో ఎవరు పెద్దగా ఎవరు చిన్న అని వాక్య రూపంలో ఇచ్చిన అనుకోండి, చెప్పలేకపోతాడు. అంటే ముహూర్తంగా కళ్ళ ముందు కనిపించింది మాత్రమే అతను ఏది చెప్తాడు, అది మూర్త ప్రచాలక దశ. కళ్ళ ముందు కనిపించింది, ముహూర్తంగా కనిపించిందే చెప్పడం, వాక్య రూపంలో చెప్పింది అతనికి అర్థం కాదు కాబట్టి నో రెస్పాన్స్. కానీ అమూర్త ప్రచాలక దశ లోపల కార్యకారణ సంబంధం ఉంటుంది. దీన్ని ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అంటాం. దీన్ని నియత ప్రచాలక దశ. డ్యూరేషన్ ఆఫ్ పీరియడ్ ఫ్రమ్ 11 to 16 years. చాలా ఈజీ కదా.
సో ఇక్కడ అనియత, ఇక్కడ నియత. చాలా జాగ్రత్తగా, నియత ప్రచాలక దశ. ఈ అమూర్త ప్రచాలక దశలో కార్యకారణ సంబంధం ఉంటుంది, కానీ ఇక్కడ తార్కిక ఆలోచన అమూర్తంగా ఉంటుంది, ఇక్కడ మూర్తంగా ఉంటుంది. ముగ్గురు వ్యక్తులు నిలబెట్టి ఇక్కడ ఎవరు పొట్టి అని అడిగితే ఇతను చెప్తాడు. వాక్య రూపంలో ఇచ్చినా కూడా శ్రీనివాస్, బాలకృష్ణ, సంతోష్ ఈ ముగ్గురిట్లో ఎవరు పెద్ద అని చెప్పేసి కొన్ని ఇచ్చినాం అనుకోండి, వాక్య రూపం లోపల క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఈ వాక్య రూపంలో అండ్ మూర్త ఆలోచనలు, అమూర్త ఆలోచన రెండు వస్తాయి. అమూర్త ప్రచాలక దశ. సో ఈ వీడియోలో మనం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టే రేస్ట్రీ ట్యూటోరియల్ అనేది చాలా ఈజీ మెథడ్. ఇందులో ఒక బిట్ గ్యారంటీ 100% వస్తుంది. ఇది డిఎస్ఎల్ వస్తుంది, టెట్లో వస్తుంది. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్. సో మై టాపిక్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. This is the Race Tree tutorial. Your Srinivas.